శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పెళ్లి విందు ఏర్పాట్లు, దేవతలు ఋషులు పంక్తి భోజనాలు, హిమవంతుని ఆతిథ్యం, అందరికీ తాంబూలాలు ఇవ్వటం, పవళింపు సేవ, శోభన గది అలంకరణ, మేనాదేవి స్త్రీలు దంపతులను గదిలోకి పంపుట, ఏకాంతంలో శివపార్వతుల సంభాషణ, నూరించే విందు మరియు కనుల పండుగైన పవళింపు సేవను తప్పకుండా చూడండి. అలాగే ఆ ఛానల్కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పెళ్లి వారి విందు భోజనం చేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. తరువాత జరిగిన విషయమును బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: కుమారా, అప్పుడు మహాభాగ్యవంతుడు పర్వతరాజు విద్వాంసుడైన హిమవంతుడు భోజనాల కోసం ఒక ప్రాంగణమును ఏర్పాటు చేశాడు. ఆ హిమవంతుడు దానిని చక్కగా శుభ్రము చేయించి విడిపించి సుగంధ ద్రవ్యమును చల్లించి అనేక వస్తువులతో శ్రద్ధగా అలంకరింపజేశాడు. అప్పుడు హిమవంతుడు దేవతలందరినీ ఇతరులను ఈశ్వరుని తన కుమారుడైన పర్వతుల చేత మరియు ఇతరుల చేత ఆహ్వానింపజేశాడు. ఓ నారద, ఆ ప్రభుడు పర్వతుని ఆహ్వానముని విని అచ్యుతునితో కలిసి దేవతలు మొదలైన వారందరితో కలిసి ఆనందంతో అక్కడకు భోజనానికి వచ్చాడు. హిమవంతుడు శివుడిని ఇతరందరిని యథావిధిగా మంచిగా సత్కరించాడు. అప్పుడు ఇంటిలో మంచి పీటపై ఆనందంతో కూర్చోబెట్టాడు. అనేక మధురమైన పదార్థములు వడ్డించినాక హిమవంతుడు సన్మానపూర్వకముగా చేతులు జోడించి భోజనమునకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు అక్కడ సన్మానింపబడిన విష్ణువు మొదలైన దేవతలంతా సదాశివుడిని ముందు ఉంచుకొని భోజనము మొదలుపెట్టారు. వారందరూ ఒకేసారి అంతటా వరుసలో వేరువేరుగా కూర్చొని నవ్వుతూ భోజనం చేయడం ప్రారంభించారు. ఎవరెవరు భోజనం చేశారంటే మహాత్ములైన నంది, భృంగి, వీరభద్రుడు వారి గణములు కుతూహలంతో వేరువేరుగా కూర్చొని భోజించారు. ఇంద్రాది దేవతలు, మహాత్ములైన లోకపాలకులు, అనేక విధములైన శోభలతో కూడిన వారి అనేకమైన హాస్యోక్తులు ఆడుతూ భుజించారు. మునులు, విప్రులు, భృగువు మొదలైన ఋషులు అందరూ వేరువేరుగా వరుసలలో కూర్చొని ప్రీతితో భోజనం చేయడం ప్రారంభించారు. చెండి గణములందరూ కుతూహలము కలిగిస్తూ అనేక హాస్యపు మాటలు మాట్లాడుతూ ఆనందముతో పూజించారు. విష్ణువు మొదలైన వారంతా ఈ విధంగా ఆనందంగా భుజించి నీటిని త్రాగి ప్రీతితో విశ్రమించడం కోసం తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఓ నారద, మేనా యొక్క ఆజ్ఞచేత సాధ్వీమణులు శివుడిని భక్తితో ప్రార్థించి పరమోత్సాహంతో కూడిన అనుగ్రహమునందు నివసింపజేశారు. శంభుడు మేనాచేత ఇవ్వబడిన మనోహరమైన రత్న సింహాసమునందు కూర్చొని ఆనందముగా వాసగృహమును పరీక్షించాడు, అనగా చూస్తున్నాడు. ఆ వాసగృహమును మురిసిపోయే రత్నదీపులతో శోభిల్లుతున్న రత్నములు పొదిగిన పాత్రలతోనూ ఘటములతోనూ కూడి ఉన్న ముత్యములతోనూ మణులతోనూ విరాజులుతున్న ఆ మందిరమును చూశాడు. ఓ నారద, రత్నముడద్దములు శోభతో విరాజులుతున్న తెల్లని చామరములతో అలంకరింపబడిన ముత్యములు, మణులు, మాలలతో అలంకరింపబడిన మహాసంపదలతో కూడి ఉన్న సాటి లేని మహాదివ్యమైన రంగురంగులతో మిక్కిలి మనోహరమైన చిత్తమునకు ఆహ్లాదము కలిగించినట్టు నేలపై వివిధ రచనల శోభ గలదైన శివుని యొక్క పరమ ప్రభావము వలననే నిర్మించబడిన శివలోకమునకు నామధేయము గల అనేక సుగంధ ద్రవ్యములచే పరిమళ భరితమైన చందనము ఆగులతో కూడిన పూల పడగలతో కూడిన ఆ ఇంటిని చూశాడు. ఓ నారద, అనేకములైన చిత్ర విచిత్రములతో ప్రకాశించినట్టి విశ్వకర్మ చేత నిర్మించబడినట్టి శ్రేష్టమైన రత్నములతో అలంకరింపబడినట్టి ఇంటిని చూశాడు శివుడు. ఆ ఇంటిలో ఒకచోట దేవతల చేత నిర్మించబడినట్టి మిక్కిలి అందమైన వైకుంఠము, మరి ఒక చోట బ్రహ్మలోకము, మరి ఒక చోట లోకపాలుగ్ర నగరము, మరి ఒక చోట అందమైన కైలాసము, మరొక చోట ఇంద్రభవనము, వీటన్నిటిపై విరాజిల్లే శివలోకము రచించబడినాయి.
అందరి చేత ఆశ్చర్యంగా చూడబడే ఇటువంటి ఇంటిని చూసి మహేశ్వరుడు హిమవంతుడిని ప్రశంసించాడు. హిమవంతుడు సంతుష్టుడు కూడా అయినాడు. అప్పుడు ఆ భవనంలో ఉత్తమమైన అతి రమణీయమైన రత్నపర్యంకముపై పరమేశ్వరుడు ఆనందంతో లీలగా శయనించడం ప్రారంభించాడు. హిమవంతుడు తన సోదరులను ఇతరులను చక్కగా ముష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడా చేశాడు. హిమవంతుడు ఈ విధంగా కార్యనిర్మగ్నుడై ఉండగా ప్రియతముడైన ఈశ్వరుడు నిద్రపోతూ ఉండగా రాత్రి గడిచిపోయినది. ప్రాతకాలమైనది. ఆ ప్రభాత సమయంలో జనులంతా ధైర్య ఉత్సాహములతో కూడి అనేక విధముల వాద్యములను మ్రోగించారు. విష్ణువు మొదలైన దేవతలంతా ఆనందంతో నిద్రలేచి లేవగానే తమ ఇష్టదైవమైన ఈశ్వరుడిని తలుచుకొని తొందరగా సంసిద్ధులయ్యారు. వారంతా కైలాసానికి వెళ్ళడం కోసం ఉత్సాహపడుతున్నారు. తమ తమ వాహనాలను సిద్ధం చేసుకొని ధర్ముడిని శివుడి దగ్గర పంపించారు. యోగి అయిన ధర్ముడు వాసగృహానికి వచ్చి నారాయణుడి ఆజ్ఞచే యోగి శ్రేష్ఠుడైన శివుడితో సమయానురూపంగా ఈ విధంగా అంటున్నాడు. ఓ ప్రమథాధిపతి, ఇకలే నీకు మంగళముగాక. నాకు మంగళమును ప్రసాదించు. జనులను నివాసమునకు దగ్గరకు రా, అక్కడ వారిని కృతార్థులను చెయ్యి అని అన్నాడట ధర్ముడు. ధర్ముడు చెప్పిన మాటలు విన్న మహేశ్వరుడు నవ్విదయా దృష్టితో చూసి పడగను వదిలిపెట్టి, ఓ ధర్మ, నువ్వు ముందు అక్కడకు వెళ్ళు, నేను కూడా త్వరగా అక్కడకు వస్తాను, సందేహపడవద్దు అని అన్నాడట. శంకరుని ఆజ్ఞను ధర్ముడు జనుల నివాసానికి వెళ్ళాడు. శంభుడు కూడా అక్కడకు తానే స్వయంగా వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆ విషయమును తెలిసిన స్త్రీలంతా అక్కడకు వచ్చి గొప్ప ఉత్సాహంతో వచ్చారు. వారు శంభుని పాదద్వయమును చూస్తూ మంగళగానమును పాడారు. అప్పుడు శంభుడు లోకాచారం అనుసరించి ప్రాతకృత్యమును పూర్తి చేసుకొని మేనా హిమవంతుడు అనుమతి తీసుకొని జనవాసాలకు వెళ్ళాడు. ఓ నారద, అప్పుడు మహోత్సవం ప్రారంభమైనది. వేదధ్వని మొదలైనది. జనులు 4 విధములైన వాద్యములను మ్రోగించారు. శంభుడు అప్పుడు తన స్థానమునకు వచ్చి లోకాచారం అనుసరించి మునులకు, విష్ణువునకు, నాకు నమస్కరించాడు. దేవతలు మొదలైన వారు ఆయనకు నమస్కరించారు. తరువాత జయ జయ ధ్వానములు, నమశబ్దములు, శుభకరమైన వేదధ్వని కలిసి పెద్ద కోలాహలం తయారైనది. నారద, హరి ఓం దత్సతో. ఇంద్రుడితో వెళ్ళివారి విందు భోజనం చేయుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో హిమవంతుడు పార్వతిని సాగనంపుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.